29వ తేదీ ఎగ్జిట్ పోల్స్ రాకముందే గ్రౌండ్ నుంచి వస్తున్న సంకేతాలు ఒక పెద్ద రాజకీయ మార్పును సూచిస్తున్నాయి. ఈరోజు సంఖ్యలతో కాదు, సంకేతాలతో మాట్లాడదాం. సర్వేలతో కాదు, ఓటరు మూడ్తో మాట్లాడదాం. మరి ఒక్కో రాష్ట్రం పరిస్థితి ఏంటో, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువో ఇప్పుడు చూద్దాం. రండి ప్రారంభిద్దాం అస్సాంతో. అస్సాం ఎన్నిక కేవలం అధికార వ్యతిరేకత వర్సెస్ అధికార అనుకూలత పోటీగా లేదు. ఇది నాయకత్వ స్థిరత్వం వర్సెస్ బలహీన ప్రతిపక్షం మధ్య పోరాటంగా మారింది. హేమంత్ బిశ్వ శర్మ వ్యక్తిగత రాజకీయ శైలి, జాతీయ భద్రత, సరిహద్దు చొరపాట్ల అంశాలు, ఇవి అన్నీ కలిసి ఎన్నికను ప్రభావితం చేస్తున్నాయని ఒక అంచనా. అస్సాంలో 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అంతకుముందు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉన్నప్పటికీ బీజేపీ ఎంతో ముందంజలో ఉందని కాంగ్రెస్ నాయకులే ఒప్పుకుంటున్నారు. బీజేపీ మళ్ళీ వస్తుందని వాళ్ళే అంటున్నారు. దీంతో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది మనకు. అస్సాంలో కాంగ్రెస్ పోరాడే సంకల్పాన్ని కోల్పోయింది. బీజేపీని ఓడించలేమని మానసికంగానే ఒప్పుకుంది. ఇక ఎన్నికల వ్యూహాన్ని గమనిస్తే ఇది ఇంకా స్పష్టమవుతోంది. ఒక పెద్ద నాయకుడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరినప్పుడు అతని ఎనర్జీ లెవెల్స్, పోరాట తత్వం, గెలవాలన్న నమ్మకం అన్నీ ప్రచారంలో కనిపిస్తాయి. గెలుపుపై నమ్మకం లేకపోయినా కనీసం పోటీని కఠినత్వం చేయాలనే సంకల్ప బలం ఉంటే అది కూడా కనిపిస్తోంది మనకు. కానీ అస్సాంలో కాంగ్రెస్ ప్రచారంలో అది మనకు కనిపించనే లేదు. మరొక వైపు ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ సభలు, ప్రసంగాలు చూస్తే అధికారంలో 10 ఏళ్లుగా ఉన్న పార్టీ నాయకుడు మాట్లాడుతున్నట్టు లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇది కీలక విషయం. ప్రపంచంలో ఏ ప్రభుత్వం పరిపూర్ణం కాదు. ప్రతి ప్రభుత్వంలో లోపాలు ఉంటాయి. వాటిని ప్రజల ముందుకు తీసుకురావడానికి శ్రమ అవసరం. ముందుగా లోపాలు గుర్తించాలి, వాటిని తర్కబద్ధమైన రూపం ఇవ్వాలి, తరువాత ప్రజల మనసుల్లో దిగేలా చెప్పాలి. కాంగ్రెస్ అస్సాంలో అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఎన్నికల ప్రకటన తర్వాత వారి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీని విడిచిపెట్టాడు. ఒకే ఒక్క లోక్సభ ఎంపీ కూడా పార్టీని వదిలేశాడు. ఈ స్థితిలో పార్టీ ఎలా పోరాడుతుంది? అందుకే అస్సాంలో బీజేపీ 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే విషయంలో ప్రత్యర్థులకు కూడా సందేహం లేనే లేదు. మే 4కి ముందే అస్సాం ఫలితం నిర్ణయం అయిపోయింది అని మనం చెప్పవచ్చు.